శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి జూన్ 15 నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలిద్దాం. మరి కన్యా రాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఒక అనుకూలమైన స్థితి ఏంటంటే ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అష్టమ స్థాన సంచారం. ఇది జాతకుడికి ఈ వారం అంతా కూడా ధనయోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరి వల్ల? కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల వల్ల, అంటే మీ భార్య, మీ యొక్క కుమార్తె, మదరు, వీళ్ళ వల్ల మీకు ధనయోగం కలిగే అవకాశం ఉన్నది. అలాగే అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు ధనస్థానాన్ని వీక్షించడం వల్ల ఏదో ఒక పుణ్య కార్యక్రమం కానీ శుభకార్యం కానీ ఈ వారంలో జరుగుతుంది. చాలా కాలంగా మీ కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకోవడం కానీ, మీ యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ, మీ కుటుంబంతో తిరిగి వారి యొక్క బంధాన్ని అనుబంధాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా మీకు ఏదైనా చిట్ ఫండ్, ఇన్సూరెన్సు వాటి ద్వారా కానీ, భూముల వల్ల కానీ సడన్గా మీకు ఆర్థిక పరమైనటువంటి ఆదాయం, అంటే మీరు ఒక విధంగా ఆర్థికంగా ఫైనాన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటే వేరొక మార్గం ద్వారా ధనం ఈ సమయంలో మీకు సడన్గా రాదనుకున్న చోట ధనం వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది అనుకున్నది మాత్రం మీకు చాలా వరకు అది రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల, కేతువు కూడా అక్కడ కలియడం వల్ల, తృతీయాధిపతి వ్యయస్థానంలో ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి మీ యొక్క అన్నదమ్ముల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ, ఎవరైతే మీకు ధన సహకారం చేశారో వాళ్ళు కంపల్సరిగా మీ యొక్క వారికి ఇవ్వాల్సినటువంటి ధనం కోసం కంపల్సరిగా ఒత్తిడి చేయవలసి జరుగుతుంటుంది. అంటే అధికమైన ఒత్తిడి వల్ల ఏదో సడన్గా ఇస్తావా సస్తావా అన్న విధంగా వారి యొక్క ఒత్తిడి ఉంటుంది. అంటే మీరు కూడా కొన్ని సందర్భాల్లో పలానా సమయానికి ఖచ్చితంగా మీకు మనీ ఇస్తాను అని ప్రామిస్ చేయడం వల్ల అది ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల సడన్గా ఈ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి మీ మీదకి రావడం జరుగుతుంది. అలాగే కొన్ని అనుకోని కంపల్సరీ ఖర్చులు, పేమెంట్స్ కూడా మిమ్మల్ని చాలా ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉన్నది. అయితే సమయానుకూలంగా కొంత ఇబ్బంది పడి మాట పడినప్పుడు కూడా దాన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తారు. ఏదైనా తొందరపడకుండా నిదానంగా ఉంటూ అవతల వాళ్ళని కన్విన్స్ చేసుకుంటే మీ యొక్క ప్రతి సమస్య కూడా అటు ఆర్థికపరమైంది కానీ కుటుంబపరమైంది కానీ 100% సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. కొద్దిగా సౌమ్యం పాటించడమే మీరు చేయవలసిందల్లా. దీనికి అనుగుణంగా మీకు 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం. కంపల్సరీగా మీరు ఎక్కడికి వెళ్ళినా విజయం లభిస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎదిరించినా, చికాకు పెట్టినా తర్వాత వాళ్ళు పశ్చాత్తాపం పడి మీ దగ్గరికి వచ్చి మీతో మళ్ళా స్నేహాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంది. అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం కూడా మీరు పెద్దగా తొందరపడక్కర్లేదు. ఇదంతా అనుకూలంగానే ఉన్నది. అయితే ఎస్పెషల్లీ దశమ స్థానంలో 3 గ్రహాలు, వ్యయాధిపతిగా రవి దశమ స్థానంలో సంచరిస్తూ దశమాధిపతి బుధుడితో కలిసి ఉండడం ఉద్యోగపరంగా కొన్ని మార్పులు, చేంజెస్ రావడం జరుగుతుంది. వృత్తిపరంగా కొన్ని అదనపు బాధ్యతలు కూడా మీ మీద రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదన్నా చతుర్థాధిపతి, సప్తమాధిపతి కూడా ఈ వ్యయాధిపతితో కలిసి ఉండడం వల్ల అనుకోకుండా స్థాన చలనం కానీ, ఇల్లు మారడం కానీ అలాంటి ప్రయత్నం కూడా జరగవచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు కాకపోయినా మీ యొక్క భార్య లేదా భర్తకి ఉద్యోగపరమైన కొన్ని మార్పులు రావడం కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, కొన్ని బాధ్యతలు పెరగడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అయితే సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు రాశిపై వీక్షించడం వల్ల ప్రతి పని ఏదో విధంగా ఆలస్యం అవుతుంటుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు మనం ఎంత కష్టపడినా కూడా ఏదో విధంగా వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య కూడా ఒక విధంగా కొంత గ్యాప్ రావడం కానీ, కొంత ఎడబాటు కానీ తప్పనిసరిగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ వారంలో కన్యా రాశి వారికి ప్రత్యేకమైన రెమెడీ ఏంటంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్ర భగవాన్ అంటే లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయంలో విధి విధానంగా కుంకుమార్చన చేసి ఒక 6 అరటిపళ్ళు కానీ, ఒక దానిమ్మ పండు కానీ తమలపాకులతో పాటుగా సమర్పిస్తే మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు 100% సాల్వ్ అవుతాయి. స్వస్తి. ఇప్పుడు ఉన్నటువంటి
ఈ గ్రహస్థితి కోసం ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కోసం అప్పులు రుణాలు ఏవైనా ఉంటే అవి తీరడానికి ఒక చక్కని రెమెడీ మీకు ఈ వారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అన్ని రకాల ఆర్థిక సమస్యలకి, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకి, అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలకి, రుణాలకి కూడా కుజుడు కారణమవుతూ ఉంటాడు. ఈ కుజుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఈ సమస్య మరీ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు గ్రహాలు కూడా మనకి సింహరాశిలో కలిసి ఉన్నాయి. రవి యొక్క రాశిలో కలిసి ఉండడం వల్ల ఇప్పుడు మనం రవి గ్రహానికి పరిహారం చేయడం వల్ల మనకి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల నుండి విముక్తి లభించడం జరుగుతూ ఉంటుంది. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే, ఇది చాలా పురాతన కాలంలో ఉన్నటువంటి రెమెడీ. ఇది నాడీ గ్రంథాల్లో ఉండడం జరుగుతుంది. ముందుగా మీరు ఒక ప్రమిదను తయారు చేయవలసి ఉంటుంది. అంటే ముందుగా మీరు ఒక మట్టి ప్రమిద ఒక పెద్ద సైజులో తీసుకోండి. దాంట్లో బియ్యం పిండితో చలివిడి చేయవలసి ఉంటుంది. అంటే బియ్యం పిండిలో మీరు ఆవు పాలు, పంచదార, కొద్దిగా నెయ్యి కలిపి చక్కగా చలివిడి, అంటే పూర్వకాలంలో చేస్తుండేవారు, ఆ చలివిడి తయారు చేసి ఆ చలివిడితో ఈ ఏదైతే మట్టి ప్రమిద మనం తీసుకున్నామో ఆ మట్టి ప్రమిదలో ఈ చలివిడితో ఇంకొక ప్రమిదలాగా తయారు చేయవలసి ఉంటుంది. అంటే అది మనకు సులువు అవుతుంది అన్నమాట. ఈ ప్రమిదలాగా తయారు చేసి కొద్దిగా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. దాన్ని యాసిడ్గా ప్రమిదలాగా తయారు చేసి అందులో మీరు చక్కగా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు, అంటే గుడ్డ గడ్డి కాకుండా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు ఒక 2 తయారు చేసి వాటిలో మళ్ళా శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యితో ఆదివారం రోజు ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది. ఆదివారం రోజు తూర్పు దిక్కు వెలిగేలాగా, అది ఎక్కడ పెట్టినా పర్లేదు, ఒక శుభ్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి చెట్లో పెట్టచ్చు. ఈ విధంగా తూర్పు దిక్కున ఆ ప్రమిదలో నెయ్యి పోసి చక్కగా వెలిగించి నిత్యం దొరికే మనకి ఈ పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు, అంటే పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు ఆ ప్రమిద చుట్టూ పెట్టవలసి ఉంటుంది. అంటే 12 రకాల చామంతులు, అంటే 12 చామంతులు చుట్టూ పెట్టవలసి ఉంటుంది. ఇది 12 రకాలుగా ఆదిత్యులు కాబట్టి ఈ 12 చామంతులతో ఈ దీపాన్ని చాలా వరకు కనీసం ఒక 2-3 గంటలు వెలిగేలాగా ఉంచవలసి ఉంటుంది. అది ఆ దీపం ఆరిపోయిన తర్వాత సాయంకాలం చక్కగా ఈ దీపాన్ని మళ్ళీ అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ చలివిడితో చేసినటువంటి ఈ దీపాన్ని మీరు చీమలకు ఆహారంగా చీమలు ఉన్న చోట పెట్టచ్చు. లేనిచో ఆవుకి ఇది పెట్టడం లేదు. ఎందుకంటే మన నెయ్యి గట్ట అంత తయారు చేస్తాం కదా, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా ప్రసాదంగా తినాలంటే తినొచ్చు, తప్పులేదు. బట్ ఇది ఆవుకు పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్య ఏదైనా సరే బ్రహ్మాండంగా సాల్వ్ అవుతుంది. ఇది సాధారణంగా ఏదో ఒక వారం పెడితే ఏది కూడా పనిచేయదు. కనీసం 3 వారాలు పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ కుజుడు కేతువు కలిసి సుమారుగా ఇంకా ఒక 40-50 రోజులు అక్కడ ఉంటారు. కాబట్టి ఒక 3 ఆదివారాలు ఈ పరిహారం చేయడం వల్ల చక్కగా ఇది అన్నీ కూడా చాలా శుచిగా ఉండాలన్నమాట. అప్పటికప్పుడు తయారు చేయనట్టు ఉండి నమ్మకంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు సూర్య భగవానుడు ఇస్తేనే మనకి ధనం రావడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక అక్షయ పాత్ర ద్రౌపదికి ఇచ్చిన, ఒక శమంతకమణి మరి ఛత్రాజిత్కి ఇచ్చిన సూర్య భగవానుడి వరప్రసాదం వల్లే మనకి ఈ ధనం ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి ఆ ఆదివారం రోజు కూడా మీరు చాలా నియమంగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే మనం ఈ దీపం పెడతామో అక్కడ ఈ మాంసాహారాలు ఇటువంటివి ఏమీ లేకూడదు. ఆ రోజు 99% ఈ శృంగారానికి కూడా దూరంగా ఉంటే ఇంకా మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.